హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దిలీప్, డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్. రివ్యూలోకి వెళ్ళే ముందు అందరూ కళ్యాణ్ ఎలిమినేట్ అయ్యాడా అని అడుగుతున్నారు. నన్నే కాదు చాలామంది అడుగుతున్నారు. నేను దీని తర్వాత ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. ఆ అప్లోడ్ చేసిన వీడియోలో క్లియర్గా కళ్యాణ్ ఎలిమినేషనా కాదా అనేది క్లియర్గా చెప్తాను. మీరు ఆ వీడియో మిస్ అవ్వకండి, చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది, మీకు అర్థమవుతుంది ఎలిమినేటెడా కాదా అనేది. ఓకేనా? ఇక రివ్యూలోకి వెళ్ళిపోతాం. ఎలా అనిపించింది ఎపిసోడ్? మంచి కేటీ మూమెంట్స్తో ఎంజాయ్ చేస్తున్నారు కదా, చూస్తూ పండగ చేసుకుంటున్నారు కదా. ఎందుకంటే నేను పండగ చేసుకుంటున్నాను, మీరు కూడా ఖచ్చితంగా పండగ చేసుకుంటారని చెప్పేసి నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే ఒక్కొక్క మూమెంటు మళ్ళీ బిగ్ బాస్ రోజులు తీసుకెళ్ళిపోయింది మాస్టర్. నిజంగా చెప్తున్నాను, కళ్యాణ్ తనూజ ఒక్కొక్క చిన్న మూమెంట్స్ కూడా మళ్ళీ బిగ్ బాస్ రోజులు గుర్తు చేస్తున్నాయి. నేనైతే బిగ్ బాస్ మర్చిపోలేదు, బట్ మళ్ళీ బిగ్ బాస్ లోపలికి వెళ్ళిపోయినట్టు ఆ ఫీలింగ్ అయితే తీసుకొస్తున్నారు అన్నమాట ఇద్దరు. ఇది మాట్లాడుకుందాం, 1 by 1 క్లియర్గా మాట్లాడుకుందాం. షార్ట్గానే ఉంటుంది రివ్యూ, మ్యాక్సిమం షార్ట్గా చెప్పడానికి చూస్తాను, లెంతీ అవ్వకుండా చూసుకుంటాను. ఓకేనా? ఇకపోతే స్టార్టింగ్లో ప్రదీప్ ఎంట్రీ ఇచ్చాడు, తర్వాత జడ్జెస్ ఎంట్రీ ఇచ్చారు. ఈసారి కాన్సెప్ట్ ఏదో కొత్తగా పెట్టారు. ఆ తెలంగాణ, తమిళనాడు, బీహార్, కేరళ అనుకుంటా కదా, ఇలా 5 రాష్ట్రాలు, పంజాబ్, ఇలా 5 రాష్ట్రాలు పెట్టి ఆ 5 రాష్ట్రాలకు సంబంధించిన గెటప్స్తో జాతిరత్నాల్ని, కుక్స్నేమో వాళ్ళతో పాటు జంటగా పెట్టారు. ఆ మణికంఠనేమో బీహార్ కా షేర్, అది ఛత్రపతిలో ఉన్నాడు కదా అతను. ఇంకా రోహిణి ఏమో తెలంగాణ శకుంతల, ఆవిడ సూపర్గా చేసిందని చెప్పాలి నిజంగా. మణికంఠ, రోహిణి ఈ ఇద్దరు మాత్రం మాస్టర్ హైలైట్ ఆఫ్ ది ఎపిసోడ్ ఆఫ్టర్ కళ్యాణ్ తనుజ. హైలైట్ ఆఫ్ ది ఎపిసోడ్ కళ్యాణ్ తనుజ తర్వాత మళ్ళీ నన్ను అంతగా ఇంప్రెస్ చేసిన వాళ్ళు వీళ్ళిద్దరే. అవినాష్ కొంచెం చేస్తున్నాడు కానీ, బట్ ఎందుకో అవినాష్ ఎంత బాగా చేస్తున్నా సరే అది కొంచెం ఓవర్ రేటెడ్గా అనిపించింది నాకు ఎందుకో. మరి తను చేస్తున్నటువంటి అంటే ప్రీవియస్ కామెడీ చూడడం వల్ల ఏమో అది కొంచెం ఓవర్ రేటెడ్గా అనిపించింది. బట్ అవినాష్ రోహిణి, మణికంఠ మాత్రం చించేశారని చెప్పాలి. రోహిణి, మణికంఠ మాత్రం అద్దరగొట్టేశారని చెప్పాలి, చించేశారని చెప్పాలి. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఓకే, బట్ వీళ్ళిద్దరు మాత్రం హైలైట్ ఆఫ్ ది ఎపిసోడ్. ఇదేంటో మాత్రం మాస్టరు, ఈ రాను మన సాటర్డే ఎపిసోడ్లో ప్రతి ఒక్కరూ వాళ్ళ కామెడీ టైమింగ్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు అనిపిస్తుంది నాకు. వంటకాలతో పాటు కామెడీ టైమింగ్ కూడా డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక మన కేటీ మూమెంట్స్ విషయానికి వస్తే, మన తనూజ కళ్యాణ్ని మామయ్య అనడం, అది రోహిణిని అత్తయ్య అనడం, రోహిణి ఏమో యావండి అనడం, ఆ కళ్యాణ్ ఏమో చిరాకు పడ్డం, ఇలాంటివన్నీ చాలా చాలా బాగా అనిపిస్తున్నాయి అనమాట. ఒక రీల్ చూశాను అనమాట. ఆ తెలంగాణ శకుంతల క్యారెక్టర్లో రోహిణి ఏవండి అంటే మాత్రం చిరాకు పడతాడు, కానీ మన బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు తనూజ ఏవండి అంటే మాత్రం అదొక రకమైన మ్యాజిక్ అనమాట. ఆ ఏవండి అనే పదంలో ఒక మ్యాజిక్ ఉందన్నమాట. నాకు అది గుర్తొచ్చింది. రీల్ కూడా అదే పెట్టారు, అది చూస్తున్నప్పుడు అదే గుర్తొచ్చింది నాకు. చాలా నచ్చింది నాకైతే. అదేవిధంగా అడ్వాంటేజ్ టాస్క్లో 2 మార్క్స్ ఈక్వల్గా వచ్చినప్పుడు, తనూజాకి కళ్యాణ్కి ఇద్దరికి ఈక్వల్గా వచ్చినప్పుడు, అప్పుడు రోహిణి వెళ్ళి మీ అడుగు జాడలో నడవడానికి నాకు 2 మార్క్స్ వచ్చాయండి, నీది నేను అది నువ్వు అని చెప్పి ఎంత లవ్ సింబల్ ఉంటే అది నేను ఇది నువ్వు అని చెప్పేసి అంటది కదా. అలా అన్నప్పుడు అది నువ్వు కాదు అంటాడు కళ్యాణ్. మరి ఎవరు అంటే అవి చెప్పకూడదు అంటాడు. అంటే నాకేదో తేడా కొడుతుందన్నమాట. చిన్నగా అనిపించింది ఎవరైంటారు అని. మీరు గెస్ చేస్తే ఒకసారి కామెంట్ చేసి చెప్పండి ఎవరైంటారో. మనం ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు, బట్ అది బయటికి చెప్పకూడదు అనమాట. బయటికి చెప్తే కొంతమంది ఫీల్ అవుతారు, కొంతమంది రగిలిపోతారు అనమాట బాగా. కాబట్టి మనం చెప్పకూడదు బయటికి, అది ఆ కాలక్రమేణా బయటపడుతుంది అనమాట. ఇకపోతే ఇంకా లాస్ట్కి వచ్చేసరికి వంటకాలు, అది నాకు బాగా నచ్చింది ఏంటంటే, జడ్జెస్ ఈసారి బాగా నచ్చింది ఏంటంటే తనూజని పిలిచి హగ్ చేసుకున్నారు. అది ఇంకా నచ్చింది నాకైతే. అలా హగ్ చేసుకొని దాదాపు ఫస్ట్ ప్లేస్ని అయితే ఇచ్చారనమాట మన తనూజాకి. అప్పుడు మాత్రం మన కళ్యాణ్ మొహంలో సంతోషం అయితే కనిపించింది నాకైతే. ఇకపోతే మన కళ్యాణ్ పొగిడేటప్పుడు కూడా తనూజ మొహంలో ఇంకా సంతోషం కనపడింది. అదే మాస్టర్, వీళ్ళిద్దరి బాండింగ్ అనే ఉండే మ్యాజిక్ అదే. ఒకరి కోసం ఒకరు సంతోషపడతారు, ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తారు. నాకు అందుకు బాగా ఇష్టం వీళ్ళిద్దరంటే. ఈ కళ్యాణ్ని పొగుడుతుంటే, కళ్యాణ్ని డిషెస్ బాగున్నాయని మెచ్చుకుంటుంటే, హే కళ్యాణ్ అని చెప్పేసి తనూజ చప్పట్లు కొట్టడం మీరు గమనించే ఉంటారు. నాకైతే చాలా బాగా నచ్చింది ఆ మూమెంట్ మాత్రం. ఇకపోతే కళ్యాణ్ తనూజ పక్కపక్కన కూర్చొని మాట్లాడుకోవడం కానీ, అంటే ప్రతి ఒక్కటి ఇంకా మనం వాళ్ళనే గమనిస్తాం కాబట్టి ఆ వాళ్ళని గమనించేటప్పుడు ఆ మూమెంట్స్ అనేవి
ఒక రేంజ్లో మనకి క్లిక్ అవుతాయి అన్నమాట. నాకైతే పిచ్చగా నచ్చింది ఎపిసోడ్ మాత్రం. బ్లాక్ బస్టర్ ఎపిసోడ్, మరో బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ అని చెప్పాలి. బట్ కళ్యాణ్ ఒకవేళ లేకపోతే ఇదంతా ఉండేది కాదు. కళ్యాణ్ తనుజ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఈ మ్యాజిక్ క్రియేట్ అవుతుంది అనమాట శనివారం ఎపిసోడ్లో. ఇంకా ఆదివారం ఎపిసోడ్ ఎలాగో రాడ్డు, అది నాకు తెలుసు వరస్ట్గా ఉంటుందని. బట్ చూస్తాం, తప్పదు కదా. జియో హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను కదా, తప్పదు, చూడాలి. సో ఈ శనివారం ఎపిసోడ్ ఎలా ఉందో మీరు కామెంట్ చేసి చెప్పండి. రేపు మళ్ళీ సోమవారం ఒక ఎపిసోడ్లో వస్తాను, ఎపిసోడ్తో రివ్యూలతో వస్తాను. ఇంకా అంతే అన్నమాట ఈరోజు. బాయ్.